న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట మానవహారం నిర్వహించి అనంతరం గేటు వద్ద బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, గత ప్రభుత్వంతో జరిగిన రాతపూర్వక ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరసన కార్యక్రమంపై మా ప్రతినిధి రమణయ్య మరిన్ని వివరాలు అందిస్తారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు ఈరోజు రోడ్డు ఎక్కారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఎందుకే వారి సమస్యలు ఏంటో, ఈ ధర్నాకు ఎందుకు దిగారో, ఈ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటో మన ప్రాబ్లమ్స్. మేము మెయిన్ డిమాండ్ ఏంటంటే కనీస వేతనం. ఇప్పుడు పెంచిన ధరలకు అనుగుణంగా వేతనాన్ని ఇమ్మంటున్నాం. అలాగే అంతేకాకుండా ఈరోజు అనేక ధరలు పెరిగిపోగా ఈరోజు 11,500 తోటి సెంటర్కి ముందు మదుపులు పెట్టుకోవాలి, ఇంటద్దెలు కట్టుకోవాలి. అంతేకాకుండా ఆ సెంటర్కి ముందుకుంటే మేము మదుపు పెట్టుకోవాలి. ఈ రకంగా ఇంట్లోనే బ్రతకాలా లేకపోతే సెంటర్కే మదుపులు పెట్టాలి. ఈ రకంగా ఉంది మా పరిస్థితి. ఈరోజు మేము 42 రోజులు సమ్మె చేసాం. సమ్మెలోనే ఏమన్నారు, మేము వస్తే, మా ప్రభుత్వం వస్తే మీకు కంపల్సరీగా జీతం పెంచుతామన్నారు. ఈరోజు జీతం పెంచకపోగా మేమేంటంటే మహిళా దినోత్సవం రోజైనా మాకు అందరికీ సంతోషకరమైన వార్త చెప్తారు అనుకున్నాం. సంతోషకరమైన వార్త చెప్పకపోగా, మా జీతం గురించి ఆలోచించకపోగా ఈరోజు ఏమో 62 సంవత్సరాలు మీకు పెంచామన్నారు. 62 సంవత్సరాలు ఇప్పటికే బ్రతకలేక చచ్చిపోతుంటే ఇంకా 62 సంవత్సరాలు ఈ జీతం మీద మేము బ్రతికేం చేయాలి? ఈరోజు అంతేకాకుండా ఆ సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయట్లేదు. సంక్షేమ పథకాలు ఈరోజు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటప్పుడు గవర్నమెంట్ స్కేల్ ప్రకారం మాకు జీతం ఇవ్వాలి, అది లేదు. అంతేకాకుండా ఈరోజు మీరేంటంటే 60 గ్రాడ్యుయేటీ అమలు చేస్తున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చింది, అందే 3వ ప్రభుత్వం అని అంటున్నారు. సుప్రీంకోర్టు జీవో అయితే సుప్రీంకోర్టు ఇచ్చాడు, చట్టబద్ధమైన గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. కానీ చట్టంలో లేని దిశగా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 40,000 పెంచామని అన్నారో అదేని ఈరోజు గ్రాడ్యుయేటీగా అమలు చేసి అది మాకు జీవో రూపంలోని ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈరోజు మెయిల్ చేస్తామని గత ప్రభుత్వం ఫైల్ పెట్టామన్నారు. ఈ ప్రభుత్వం ఏమన్నారంటే మేము వచ్చిన వెంటనే మెయిన్ వర్కర్గా చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చి 8 నెలలు అయింది. ఈ రోజుకి ఫైల్ అక్కడ ఉంది ఇక్కడ ఉందనే తిప్పుతున్నారు తప్పించి కానీ మెయిన్ వర్కర్లుగా చేయట్లేదు. ఈరోజు మేమేంటన్నాము, మేము జీతం మెయిన్ డిమాండ్గా పెట్టాం. ఇది అమలు చేయకపోగా అన్ని జీవోలు అమలు చేస్తున్నామని అంటున్నారు. అది న్యాయబద్ధంగా కూడా లేవు. అందుకేంటంటే ఈరోజు మేము చలో విజయవాడ కార్యక్రమం ఫిబ్రవరి నుంచి చెప్పుకొస్తున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం, పీడీలకు ఇచ్చాం, పీఓలకి ఇచ్చాం. ఈరోజు మీరు ఎక్కడ పర్మిషన్ లేదని విజయవాడ వెళ్ళే వాళ్ళందరినీ ఆపుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? మేము మొదటి నుంచి చెప్తున్నాము. అలాంటప్పుడు మేము రోడ్డు ఎక్కకూడదు అనేటప్పుడు మా జీతాన్ని పెంచాలి, మా జీతం పెంచాలి. మహిళా దినోత్సవం రోజు మహిళలకి అనేక రకాలుగా అందిస్తున్నామన్నారు. ఏది మాకు అందింది? మేమందరం మహిళలు. అంగన్వాడీ అంటే మహిళలతో కూడుకున్న ఉద్యోగం. అలాంటిది ఈరోజు ఆ మహిళలుగా మాకేం న్యాయం చేశారు? ఇదొకటి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. మేము జీతం పెంచే వరకు మా మెయిన్ డిమాండ్ జీతం పెంచే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తీసుకొని మేము ఇంకా ఏమైనా డిమాండ్ ఉన్నాయండి? మా మొట్టమొదట కనీస వేతనం ఇవ్వాలి. అలాగే ఈరోజు మహిళా దినోత్సవం రోజు మహిళలకి శుభవార్త అని చెప్పి, అంగన్వాడీలకి తీపి కబర్ అని చెప్పి గ్రాడ్యుయేటీ అమలు చేస్తున్నామని చెప్పి జీవో నంబర్ 8ని విడుదల చేశారు. ఆ జీవో నంబర్ విడుదల చేశారు కానీ అది మోసపూరితమైన జీవో. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టబద్ధమైన జీవో అయితే మాత్రం కాదు. మాకు కావాల్సింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము చట్టబద్ధమైన గ్రాడ్యుయేటీ జీవో కావాలి. అలాగే కనీస వేతనం కావాలి. మెయిన్ వర్కర్లుగా చేయాలి. అలాగే ఈరోజు చాలా యాప్లు వచ్చాయి. యాప్లో రోజుకి ప్రభుత్వం ఒకటి చెప్పింది, అన్ని యాప్లని కలిపి ఒక యాప్ చేస్తామని. కానీ రోజుకొక యాప్ని తీసుకొస్తుంది, రోజుకొక యాప్ని చేస్తుంది. ఆ ఇచ్చిన ఫోన్లు పనిచేయవు. ఏం చెయ్యకపోతే మీ మీద మెమోలు ఇస్తాము, మీరు ఎందుకు చేయడం లేదని చెప్తున్నారు. కానీ సొంత ఫోనుల్లో కూడా చేసే పరిస్థితి ఈరోజు అంగన్వాడీలకు దాపరించింది. ఆ సొంత ఫోనుల్లో కూడా కొన్ని యాప్లు అవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించాలి. మేము శాంతియుతంగా మార్చి 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఎవరిని వెళ్ళలేకుండా ట్రైన్లో వెళ్ళిన వాళ్ళని ట్రైన్లో నుంచి దింపేశారు, హౌస్ అరెస్టులు చేశారు. ఇది చాలా దారుణమైనది. ఎవరికైనా మన సమస్య గురించి చెప్పుకునే రైట్స్ అందరికీ ఉన్నాయి.
కానీ మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఈరోజు ఈ ధర్నా అక్కడ ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అటకాయించారు. అదే కాకుండా అధికారులతో ఒత్తిడి చేయించారు. ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు బలవంతంగా తెరిపించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. అన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లనే వచ్చి సెంటర్లు తీయమని వర్కర్లని సెక్టార్ మీటింగ్ పెట్టి సెక్టార్ మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తామని బెదిరింపులు చేసి ఈరోజు భయభ్రాంతులకు అంగన్వాడీలు గురి చేశారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఉన్న సమస్యలు చెప్పే రైట్స్ ఉంటాయి. అటువంటి రైట్స్ తోటే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే జీతాలు అమలు చేయాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, అలాగే మినీలు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి, అలాగే వేసవి సెలవులు ఇవ్వాలి. ఈరోజు ఎండలు మండుతున్న వేసవి సెలవులు వంతుకే వెళ్ళరు. ఒంటిపాడు స్కూల్ అంటే ఎప్పుడో ఇస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పటికైనా నిర్దిష్టంగా ఎలిమెంటరీ స్కూల్కి ఎలాగిస్తున్నారో అలాగే కూడా మాకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. పేద మహిళలకి బాలింతలకి ఈరోజు పౌష్టికాహారం అందుతుందంటే అంగన్వాడీ సెంటర్ నుండి అందుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఈరోజు ఐసీడీఎస్ నిర్వీర్యం చేయాలి, ఈ ఐసీడీఎస్లో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకున్నా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు లక్షలాది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పిలిపిస్తే వాళ్ళని ఇళ్లల్లో అరెస్ట్ చేసి ట్రైన్లు దింపేసి అనేకమైన నిర్బంధాలు పెట్టి ఈరోజు ధర్నా చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈ గతంలో వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీల్ని అణిచేసి తొక్కేసి అరెస్టులు చేశారని వాళ్ళకి చుక్కలు చూపించాం. మేము ఎన్నికల్లో మా ద్వారా ఈరోజు మేము 42 రోజులు గతంలో సమ్మె చేస్తే అంగన్వాడీలు పోరాట ఫలితంగా మీరు అధికారంలోకి వచ్చారు. అది మర్చిపోయి ఈరోజు వేతనాలు పెంచుకున్నా మమ్మల్ని తొక్కేయాలి అణిచేయాలని అధికారులతో ఈరోజు బెదిరింపుల చర్యలు తీసుకుంటే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సుమారు 10 సంవత్సరాలు అవుతుంది జీతం పెంచలేదు, రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాలు అవుతుంది జీతం పెంచలేదు. ఈ ధరలు 100 రెట్లు పెరిగాయి. ధరలకు అనుగుణంగా జీతం లేకపోతే అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా బతుకుతారని ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వాలు మారినా ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, సమస్యలు సాధించుకొని తీరుతామని అంగన్వాడీలు పేర్కొంటున్నారు. కెమెరామెన్ ఆదినారాయణతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం.